మే 13వ తేదీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి మనం ఏ కార్డు తీసుకుపోవాలి, ఓటు ఎలా వేయాలో ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ మరియు ఓటు కార్డును మనం తీసుకుపోవాలి. ఒకవేళ మీ ఓటు కార్డు మీకు కనిపించకపోతే ఈ 12 కార్డులలో ఏదో ఒక కార్డును మీరు తీసుకుపోవచ్చు. If you don't have a voter ID card with you, you can use any of these 12 IDs, which are Aadhaar card, PAN card, Unique Disability ID, UDID card, Service Identity card, passbooks with photograph issued by bank or post office, Health Insurance Smart Card issued under the scheme of Ministry of Labour, driving license, passport, Smart Card issued by RGI under NPR, pension document, official identity card issued to MPs, MLAs, MLCs, Manrega job card. 12 రకాల కార్డులలో ఏ ఒక్క కార్డు మీరు తీసుకుపోయినా ఓటు వేయవచ్చును. మీరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు 3 పోలింగ్ అధికారులు కనిపిస్తారు. మొదటి పోలింగ్ అధికారి మీ దగ్గర ఉన్న ఓటు కార్డును తీసుకొని ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేసి మీ ఐడి రుజువును కూడా తనిఖీ చేస్తాడు. తరువాత రెండవ పోలింగ్ అధికారి రిజిస్టర్పై మీ సంతకాన్ని తీసుకొని మీ చేతి వేలికి సిరాయింకు వేసి ఒక స్లిప్ ఇస్తాడు. తరువాత మీరు మూడవ పోలింగ్ అధికారి దగ్గరకు వెళ్ళి మీ దగ్గర ఉన్న స్లిప్పును ఇచ్చి సిరాయింకు వేసిన వేలును చూపించాలి. అప్పుడు ఆ అధికారి బటన్ ఆన్ చేసి మిమ్మల్ని ఈవీఎం మిషన్ దగ్గరకు వెళ్ళి ఓటు వేయమని చెబుతాడు. మీరు ఈవీఎం మిషన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా రకాల గుర్తులు కనిపిస్తాయి. మీరు ఏ నాయకుడికి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ నాయకుడి గుర్తు ఎక్కడ ఉందో వెతకండి. మీరు ఏ గుర్తుకు ఓటు వేయాలి అనుకుంటున్నారో ఆ గుర్తు ఎదురుగా ఉన్న బటన్ను నొక్కండి. అప్పుడు వెంటనే రెడ్ లైట్ వెలిగి బీప్ అని శబ్దం వస్తుంది. అప్పుడు మీ పక్కనే ఉన్న ఒక పెద్ద బాక్స్ వీవీప్యాట్ను చూడండి. ఆ బాక్స్ మీద మీరు ఏ నాయకుడికి ఓటు వేశారో ఆ నాయకుడి ఫోటో మరియు ఆ నాయకుడి గుర్తు మీకు కనిపిస్తాయి. 7 సెకండ్ల పాటు కనిపిస్తాయి. అలా కనిపిస్తేనే మీ ఓటు మీ నాయకుడికి పడింది అని అర్థం. అలా కనిపించకపోతే మీ ఓటు పడలేదు అని అర్థం. మీరు బటన్ నొక్కినప్పుడు బీప్ అని శబ్దం రాకపోయినా, వీవీప్యాట్లో మీ నాయకుడి ఫోటో కనిపించకపోయినా అక్కడే ఉన్న పోలింగ్ అధికారిని అడగండి, నా ఓటు ఎందుకు పడలేదు అని. ఇదే విధంగా పక్కన ఉన్న ఎంపీ ఓటును కూడా వేయాలి. ప్రతి ఒక్కరూ ఓటు వేయండి, అది మీ బాధ్యత. ఏ నాయకుడు అయితే మనకు మంచి చేస్తాడో, మన రాష్ట్రానికి మంచి చేస్తాడో, మన దేశానికి మంచి చేస్తాడో ఆ నాయకుడిని ఎన్నుకోండి. మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్ బాక్స్లో ఉన్న లింకును క్లిక్ చేయండి. లింకును క్లిక్ చేసిన వెంటనే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈపీఐసి నంబర్ అంటే మీ ఓటు కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. తరువాత మీ స్టేటును సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. సెర్చ్ బటన్ను క్లిక్ చేయండి. మీ పోలింగ్ బూత్ వివరాలు అన్నీ మీకు కనిపిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.